నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ పరిపాలన సాగుతుందని అనకాపల్లి వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ అన్నారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత దేశంలో సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని భరత్ తెలిపారు. ప్రజలు మరోసారి జగన్ కు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న మలసాల భరత్ తో మా విశాఖ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయనున్నారు మలసాల భరత్. ప్రస్తుతం మలసాల భరత్కు సంబంధించినటువంటి నామినేషన్ ర్యాలీ అయితే పెద్ద ఎత్తున కూడా జనసందోహం వేళలో నడుస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అయితే మనతో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఏ విధంగా ఉండబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన 2019 నుంచి కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రపంచంలో అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన, సంక్షేమం కానీ ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. దానికి మద్దతుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా కానీ, సిద్ధం సభలు కానీ, మీమంత సభలు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ నామినేషన్ వేసినా కానీ ఆశేష జనవాహిని అందరూ వచ్చి మద్దతు పలుకుతున్నారు. తప్పకుండా రానున్న రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, ఎంపీ అభ్యర్థులు కానీ అందరినీ గెలిపించడానికి ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు మే 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి. అయితే అనకాపల్లి పట్టణానికి సంబంధించి చాలా కీలకమైన నేతలు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి, జనసేన, బీజేపీలోకి చేరటం జరిగింది. అయితే ఆ పార్టీ నేతలంతా కూడా మలసాల భరత్ని ఓడించే ప్రయత్నం చేస్తున్న వారిని ఏ విధంగా అధిగమించబోతున్నారు? ఎక్స్పైరీ మెడిసిన్స్ అన్నీ ఒక చోట వెళ్ళి స్క్రాప్ అంతా ఒక చోటకి వెళ్ళింది అనుకుంటున్నారు. కార్యకర్తలు నాయకులు అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. 5 సంవత్సరాల్లో ఎంతోమంది కార్యకర్తలు నాయకులు అయ్యారు. పెద్దలందరూ ఒక చోట చేరినా కానీ ఎవరూ భయపడకుండా ఈరోజు ఇక్కడ మొన్న చింతలపాలెంలో జరిగిన సభ కానీ, ఈరోజు నామినేషన్ కార్యక్రమం కానీ చూస్తే తెలుస్తుంది. యూత్ అంతా కూడా ఎవరైతే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్టీతోనే ఉన్నారు. ఎవరైతే కుళ్ళి కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఒక చోటకి చేరారు. వాళ్ళ ఆశీస్సులు కూడా ఉంటాయి. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తారు. మలసాల భరత్కు సంబంధించిన ప్రత్యర్థి కూడా చాలా కీలకమైన వ్యక్తిగానే తెలుస్తుంది, చాలా సీనియర్ నాయకుడు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ప్రజల మద్దతు అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థులుగా మాకు ఎంపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేసినా వాళ్ళందరికీ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. కాబట్టి మేమందరం ధైర్యంగా ఉన్నాం. తప్పకుండా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. రైట్, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి చరిత్ర తనకైతే విజయం సాధించి పెడుతున్నట్టు చూసుకోవచ్చు. అలాగే అనకాపల్లి పట్టణ వాసులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారంటే తప్పకుండా తన విజయం సాధించి తీరుతారంటూ కూడా మలసాల భరత్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చందు 4 సైడ్స్ టీవీ అనకాపల్లి.